ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల లడ్డూ తయారయ్యే అద్భుత ప్రదేశమైన లడ్డూ పోటు విశేషాలను ఈరోజు తెలుసుకుందాం. ఐఎంటీ ఇన్ఫర్మేషన్స్కు స్వాగతం. జూన్ 15, 2026 తిరుమల ఆలయం లోపల ఉన్న సంపంగి ప్రాకారంలో కొలువైయున్న ఈ పవిత్రమైన వంటశాలను పోటు అని పిలుస్తారు. ఇక్కడే స్వామివారి దివ్య నైవేద్యాలతో పాటు ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుపతి లడ్డూలను తయారు చేస్తారు. ఈ లడ్డూలను ఎలాంటి పెద్ద పెద్ద యంత్రాల సహాయం లేకుండా నిష్టగల వైకానస బ్రాహ్మణులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వయంగా తమ చేతులతో చుడతారు. ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరూ దీనిని కేవలం ఒక పనిగా కాకుండా స్వామివారి సేవగా భావిస్తూ ఎంతో పవిత్రంగా ఉంటారు. లడ్డూల తయారీకి ఉపయోగించే నెయ్యి, శనగపిండి, చక్కెర, యాలకులు, జీడిపప్పు, కిస్మిస్ వంటి ముడి పదార్థాలు కన్వేయర్ బెల్ట్ ద్వారా నేరుగా పోటు లోపలికి వస్తాయి. భక్తులకు అందే వరకు ఆ ప్రసాదాల పవిత్రత చెడకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకుంటారు. సాధారణ రోజుల్లో ఇక్కడ రోజుకు దాదాపు 4 లక్షల లడ్డూలు, భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లో ఏకంగా 8 లక్షల వరకు లడ్డూలు తయారవుతాయి. అంతేకాకుండా ప్రపంచంలో ఏ ఇతర దేవాలయ వంటశాలకు లేని విధంగా తిరుపతి లడ్డూకు ప్రత్యేకమైన భౌగోళిక గుర్తింపు GI లభించింది. నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఈ శ్రీవారి లడ్డూ ప్రసాదం తిరుమల ఆలయంలో ఉన్న ఈ ప్రత్యేకమైన వంటింట్లో స్వామివారి కోసం మాత్రమే తయారు చేయబడుతుంది. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం ఇట్స్ మై తిరుపతిని ఫాలో చేయండి.